మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. దేవా, మీరు మాతో ఉన్నారు. మీ పవిత్రమైన మాటలు మేము ధ్యానం చేసుకుంటున్నాం. మాకు యోగ్యత లేదు. అంత పవిత్రమైన మీరు అన్నారు, రత్నాలని పందుల ముందు వేసే పరిస్థితి రాకూడదని. కనుక విలువైనటువంటి మాటలు, రత్నాల కంటే అమూల్యమైన మాటలు, ఎంత విలువైన మాటలు ప్రభువా. ఆ మాటలు మా ముందుకు మీరు అనుగ్రహిస్తూ ఉండగా, మీరు అన్న సామెత ప్రకారం ఒక పంది ముందు వేసిన రత్నాల వలె వ్యర్థం కాకుండా సహాయం చేయి. అవి పందుల ముందు అయితే వ్యర్థం అవుతాయి, కానీ నీ బిడ్డల ముందు వ్యర్థం కాదు కదా. ఆశ కలిగిన వారందరి ముందు అవి వ్యర్థం కాదు కదా. మీరు అన్నారు, నా మాటలు బయటికి వెడలి వ్యర్థంగా తిరిగి రావన్నారు. అనుకూల కార్యం చేస్తే ఏసునామల కార్యం జరిగించుదురు కాక. బలమైన వర్తమానం అనుగ్రహించండి. ఏసునామలు వేడుకున్నాం తండ్రి. 13వ అధ్యాయంలో ఒక మాట మీకు చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. సమయం చాలా కొద్దిగా ఉంది, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ప్రేయర్స్కి మన టైం అవుతుంది. అందుకే ఉదయకాలంలో ప్రార్థన పెట్టుకున్న ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయంలో పద్నాలుగు 14లో 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి కూడా, యేసు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ మాట మీరు ఉదయమో ఎప్పుడు చెప్పాను, ఇది అయితే నిన్ను, నేనే మార్గమును. మార్గము అంటే నా ద్వారానే, అంటే నేను మార్గం ఆయన, ఆ మార్గం ద్వారానే అని అర్థం. నేనే మార్గమును, నా ద్వారానే అన్నాడు. అంటే ఆయన చూపిన మార్గంలో, ఆయన నడిచిన మార్గంలోనే మనం కూడా నడిస్తేనే మనం పరలోకానికి వెళ్తాము. నా ద్వారానే తప్ప, అంటే నేను చూపిన మార్గం ద్వారానే తప్ప ఎవడు కూడా మోక్షానికి, పరలోకానికి రాలేడు. ఏంటి ఆ మార్గం అంటే, నేనే మార్గమును, ఆ తర్వాత నేనే అన్నాడు, నా ద్వారానే అన్నాడు. ఆయనే మార్గము, ఆయనే ద్వారము. ఏంటి ఆ మార్గం ఏమిటంటే, నేను చూపించిన మార్గం ద్వారానే ఎవరికైనా మోక్షం. అది ఏ విశ్వాసమైనా, ఏ వర్ణమైనా, ఎవరైనప్పటికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే మార్గం అని ప్రభువు చెప్తున్నాడు. నేను చెప్పడంలా, నేనే మార్గాన్ని, నా ద్వారానే తప్ప, అంటే నేను చూపించిన మార్గం ద్వారానే తప్ప మరి ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు అనగా మోక్షానికి రాలేదు. ఏమిటా మార్గం అంటే, ఆయన ఏ మార్గంలో వెళ్ళాడో, ఏ మార్గం ద్వారా ఆయన వెళ్ళాడో అదే మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన వెళ్ళిన మార్గం ఏంటంటే చనిపోయిన మార్గం. చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, అప్పుడే మోక్షానికి వెళ్ళాడు. అది మార్గం. నీ వర్ణమా, నీ గోత్రమా, లేకపోతే విశ్వాసమా, మరి ఏ భేదము లేదు. ఎవరికైనా దేవుడు చెప్తుంది ఇదే మార్గం. ఏంటది? నీకు నాకు కూడా. ఏంటది? నేను ఏ మార్గం అనుసరించి మోక్షానికి వెళ్ళానో అదే మార్గంలో మీరు కూడా వస్తేనే వెళతారు. ఇంక వేరే మార్గం లేదు. చాలా మందికి ఏంటంటే చనిపోయే మార్గం ఇష్టం ఉండదు, సమాధి చేసే మార్గం ఇష్టం ఉండదు, సమాధి అయ్యే మార్గం ఇష్టం ఉండదు, తిరిగి లేవాలి అనే మార్గం వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రభు అది పక్కన పెట్టేసేసి ఒక యవనస్తుడు చెవన్నాడు, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. ఏ మార్గం పాటించాలంటలా, ఏ మార్గంలో వెళ్ళాలి నేను అంటలా, నేనేం చేయాలన్నాడు. అంటే చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఏదో చేసి దేవుణ్ణి మాయ చేసేసి
మన మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రయత్నాలే తప్ప ఆయన చూపిన మార్గంలో వెళ్ళడానికి మాత్రం ఇష్టపడలేదు. ఏం చేయాలి అంటే ఏదో పుణ్యకార్యాలు చేస్తే ఏదో చేయడం అంటే అర్థమేగా. ఏం చేయాలంటే ఏంటి, ఏదో చేస్తే మోక్షానికి వెళ్ళిపోవచ్చు అనే ఒక భ్రమలో ఉన్న ప్రజలకు దేవుడు ఈ మాట ఒక కనువిప్పుగా చూపిస్తున్నాడు. మీరు చేస్తే మోక్షానికి వెళ్ళరు. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, పుణ్యయాత్రలు, తీర్థయాత్రలు మంచిదే, ఇవన్నీ కాదంటలేదు. భక్తిని బలపరచుకోవడానికి చేసుకోవచ్చు, కానీ మార్గం మాత్రం ఉండాలి. అందుకనే ప్రభు అన్నాడు, నేను మార్గాన్ని మతాన్ని కాదు అన్నాడు. మోక్షానికి వెళ్ళే మార్గం చూపించేవాడిని తప్ప మతం మార్చేవాడిని కాదు. మీ మతాలు మీకు ఉండొచ్చు, మీ కులాలు మీకు ఉండొచ్చు, మీ వంశాలు మీకు ఉండొచ్చు, ఇంకేమున్నాయి ఉంచుకోండి, అభ్యంతరం లేదు. కానీ అసలు మాత్రం మార్గం మాత్రం మర్చిపోబాకండి. మార్గం మాత్రం ఇదే ఉండాలండి. కానీ మనం ఆ మార్గం వదిలిపెట్టేస్తున్నాం. ఏదో ఒక పని చేసేసి ఒక ₹1,00,00,000 దేవాలయం కట్టేద్దాం, లేదా ₹1,00,000 మందిరానికి ఇచ్చేద్దాం, లేదా ఉపవాసాలు ఉందాం, ఇంకేదో పుణ్యకార్యాలు చేద్దాం, ఇంకేమి నథింగ్ ఎల్స్. ఒకటే ఏమిటది, నా మార్గం ద్వారానే మీరు రావాలి. ఆయన భౌతికంగా మనందరి పక్షంగా ఆయన చనిపోయి మనల్ని పవిత్రులుగా చేశాడు, కరెక్టే. దాన్ని అంగీకరించాలి. అంగీకరించి నువ్వు కూడా చనిపోవాలి. అదేంటి, ఆయన చచ్చిపోయాడుగా నా కోసం, మళ్ళీ ఏం చచ్చిపోవటం ఏంటి? ఆయన శారీరకంగా చచ్చిపోయాడు, నువ్వు ఆత్మలో చచ్చిపోవాలి. ఆత్మలో పాప మకిలి ఉంటుంది, ఆ మకిలిని చంపేయాలి. చచ్చిపోవాలి. మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. చచ్చిపోయామా నిజంగా? అంటే ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, సంఘంలో ఉన్న మీరు అందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళుగా ఉన్నారు. దేనిలో? పాపములో, అపరాధములను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంటుంది. చూసారా? ఆగండి. అదే అక్కడ చనిపోవాలి మనం. అది ఏ అపరాధం నాకు తెలియదు నాన్న. అపరాధము, పాపము నీకు తెలుస్తుంది నువ్వు చేసేదేదో. దేవుడు కూడా పదే పదే నేను గుచ్చుతూ ఉన్న వాక్యం ద్వారా ఆ గుచ్చే దాన్ని నువ్వు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ నేనేనా? చాలా మంది ఉన్నారు కదా, మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. ఆయన చెప్తూనే ఉంటాడు, మనం వింటూనే ఉన్నాం కనుక విన్న వాళ్ళు ఎందులో ప్రవర్తిస్తున్నారు వాళ్ళకంటే కాస్త బెటర్గానే ఉన్నాను కాబట్టి పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదన్నట్టుగా సింపుల్గా తీసుకుంటాం. కానీ దేవుడు అన్నాడు చచ్చిపోవాలి, చచ్చిపోయిన శవం అయిపోవాలి. అంటే అర్థం బహుశా కొత్త విషయాలు మీకు తెలిసినవే. శవం దగ్గరికి వెళ్ళి కాండించి మొహం మీద థూ అని చూసామనుకో, చచ్చిపోయావుగా, నువ్వు చచ్చిపోయావు కదరా. మొహం మీద థూ అని చూస్తే ఏమవుతుంది నీకు? ఆ బతుకులోకి రమ్మంటున్నాడు దేవుడు. అట్లాంటి వాళ్ళకి మోక్షం. నన్నంటావా అని రెచ్చిపోయాను అనుకో, అవుతు. నేను చావాలా? బతికేమన్నా? ఇంకా నువ్వు బతికేవనుకో నీ మోక్షం లేదు. చావాలి, సమాధి అయిపోవాలి. ఆనవాళ్ళు కనపడకూడదు. సమాధి అంటే ఏంటి? నో మోర్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు ఇక. నువ్వు చచ్చావు, క్షమించావు, మీరు కాదు, నేను అనుకుంటాను, సారీ, ఏమనుకోబాక, నేను చచ్చా. ఆ దేవుడు కోరుతున్నాడు. చచ్చిపోయిన శవం దగ్గర ఒక తండ్రి మనకు వెళ్ళి ఏమవుతుంది? స్పందిస్తుందా? చచ్చిపోయిన కాబట్టి స్పందించదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కూడా చచ్చిపోయిన వ్యక్తిగానే, ఒకడు కొట్టినా, ఒకటి తిట్టినా, మొహం మీద ఉమ్మేసినా, ఇప్పుడు మౌనంగా ఓర్చుకుంటున్నా దెయ్యం అయ్యి పట్టుకుంటా అంటదా? ఛాన్స్ వస్తుంది, దెయ్యంగా మారతా, అప్పుడు చూస్తా నీ సంగతి అంటదా? మాట్లాడంటారా? మరి నువ్వెందుకు దాన్ని మనసులో పెట్టుకుని లెట్ ద ఛాన్స్ కమ్ టు మీ, దాని అవకాశం దాన్ని దొరుకుతాడు, అప్పుడు చూస్తా దెయ్యాను అనమాట. ఇప్పుడు చచ్చిపోయావు, మౌనంగా కనపడుతున్నా, చచ్చిపోయిన దానిలాగా, చచ్చిపోయిన వాళ్ళలాగా కనపడతా. ఇప్పుడు మళ్ళీ దెయ్యం తిరుగుతా. ఇప్పుడు అది త్రాచుపాం పగంటారా? దానికి కూరలోనే విషయం అంట. కనుక చచ్చిపోకపోతే నానా, ఎంత గుడికి వచ్చినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, నువ్వు గుర్తుపెట్టుకో, నేనైనా గుర్తుపెట్టుకుంటాను. దేవుడు మన సహాయపడును కాక. ఎవడన్నా ఒక మాట అన్నాడంటే, నేను శవానిగా నాకు ఎందుకు వినపడుతుంది?
వస్తుంది ఆ ఫీలింగ్ నాన్న. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను చచ్చాను కదా, నాకు ఎందుకు వినపడుతుంది అది అంటే వినపడుతుందంటే చచ్చిపోలేదన్నమాట అని నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ రాత్రి దాన్ని సిద్ధపడతావా? ఎరా నన్ను సిద్ధపడతారా? మీరు కూడా నన్ను అన్నయ్య మరి చెప్తున్నాక నువ్వు సిద్ధపడతావా? ఎస్, సాధ్యమైతే ప్రయత్నం చేద్దాం. నేను ఇష్టపడుతున్నాను చేయడానికి. నరాలు పొంగుతుంటాయి ఆ మాటలకి, కానీ తప్పదు. చచ్చిపోయాను కానీ ఆ పొంగే నరాలు మళ్ళీ చల్లబడిపోవాలి. చచ్చిపోయాను, మొహం మీద ఉమ్మేశారు, చచ్చిపోయావు. చిచ్చి ఉమ్మేస్తావా నా మీద అంటే అది ఉమ్మో నీళ్ళు నీకేం తెలుసు? అదొక అత్తరు అనుకోవడమే దేవుని స్తోత్రం. శవం మీద పోసిన అత్తరు అనుకోవడమే. ప్రభా నీ కొందనాలయ్యా, ఉమ్మేయించా నా మీద, నీ కొందనాలు. ఎందుకని నీ 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 శ్రమలో కొంచెం నాకు అవకాశం ఇచ్చావు ప్రభా, నీ స్తోత్రం నాయన. నీ అనుభవంలో కొద్ది అనుభవం నాకు ఇచ్చావు, నీ కొందనాలు నాయన. గుండెకు గాయం చేశాడు కదా ప్రభుకి, బరిసి పెట్టి ఒక పూట పొడితే భౌతికంగా పొడిచారు. నాలుగుతో గుండెకు గాయాలు చేస్తారు, ఆత్మలో గాయం అవుతుంది. చచ్చిపోయిన శవానికి ఏముంటుంది? గుండెలో పొడితే మాత్రం ఎందుకు గుర్తుంటుంది సంవత్సరం అంతా? నన్ను ఇట అన్నారు, ఇట చేశారు, ఇక అంతే, నేను మాత్రం ఇక నా పద్ధతి ఇంతే. ఐ విల్ బి లిమిటెడ్. ఐ డోంట్ ఎనీథింగ్, ఐ వాంట్స్ ఎనీథింగ్, బట్ ఐ విల్ కీప్ ఇట్ ఇన్ మై మైండ్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. అప్పుడు అప్పుడు కూడా ఏమో అనరు. ఏ ఛాన్సు దేవా, నేను చూస్తున్నా, నీకు వదిలేసా, అది జరగాలి ప్రభువా. నన్ను అనవసరంగా అన్నాడు, అనవసరంగా అన్నది నేనేమి అనను ప్రభువా, నీకు అప్పచెప్పేసా అంటే బాగుంది. కానీ ఆ తర్వాత ఏంటి? నేను చూడాలి ప్రభువా, అది ఏం చూడద్దే, వదిలేయటమే. ఏం చూడాలి? అన్నందుకు ప్రతిఫలం నేను వాళ్ళలో చూడాలి. అది వద్దు. ఇంకా చచ్చిపోయినకి ఇంకేకుంటుంది ఆశ. నేను చూపిన మార్గము ద్వారానే తప్ప అట్ట చచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే ఏముందన్నాడు, నా తండ్రి యొద్దకు వచ్చే అవకాశము. కష్టమంటారు ఇది? మాట్లాడినా కష్టమంటారా? వెరీ గుడ్. నేను అదే అన్నాను అనుకోండి, అనేసాను. కష్టమైంది ఏది ప్రభు చెప్పడు. ఆయన చేశాడు, అనుభవించాడు. ఆయన దేవుడు కండి కాదు, మనిషిగానే అనుభవించాడు. అల్లాడిపోలా, అమ్మో నేను ఈ శ్రమ తట్టుకోలేని తీసేసైనా దానివల్ల మనిషిగానే. కానీ మరి ఎట్లా చేయించాడంటే, నేను ఏమైనా పర్వాలా, మా నాన్న మాత్రం నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని పాడు చేయ శక్తి అని ఉండకూడదు. మా నాన్న నేను ఇలా ఓర్చుకుంటే మా నాన్న సంతోషపడతాడు. మా నాన్నని సంతోషపెట్టడం నాకు ముఖ్యం, కానీ నేను తట్టుకుంటానా తట్టుకోలేకపోవడం అనేది ముఖ్యం కాదు. అయ్యా నా చిత్తము కాదు అంటే నా ఇష్టం కాదు, నా సుఖాలు కాదు, నా సంతోషాలు కాదు, ఇవన్నీ పక్కన పెట్టే ప్రభు. నాకేం ఉంటుంది కానీ పక్కన పెట్టాను ఆయన. నాన్న నువ్వు మాత్రం సంతోషపడాలి నా ద్వారా. మీరు ఆమెనంటలేదు, ఏమంటలేదు, తేడాగా ఉందా? కష్టం అనిపిస్తుందా? చేతగాని వాళ్ళంగా దేవుడు మన చోటల్లా, మన దగ్గర చేతగాని తనం ఉందని అనుకోవట్లా. ఈ చేతగాని వాళ్ళ ముందు ఇలాంటి రత్నాలు వేయటల్లా. నీ ముందు వేశారంటే యువర్ ఏబుల్, యువర్ క్యాపబుల్, నువ్వు ఖచ్చితంగా చేయగలవు. మరి ఎక్కడుంది లోపం అంటే, యు ఆర్ నాట్ రెడీ టు గివ్ ఏ ప్రామిస్. దేవునికి ఒక నిబంధన చేయడానికి ఒక ప్రమాణ చేయడానికి ఇష్టపట్ల. ఎందుకని? రిజర్వేషన్ దాచుకున్నాం, ఎందుకని మంచిది. గప్పుకొని మాట ఇచ్చేస్తే రేపొద్దు మళ్ళీ తిట్టడానికి కష్టం అయిపోతుంది మనకి. ప్రభా ఇక నేను తిట్టను, శవం అయిపోయా, వాళ్ళు తిడుతుంటే ఇక నీ శవాన్ని ప్రభు పట్టించుకోను, కాబట్టి ఈరోజు నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నా. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు బి ఏ డెడ్ బాడీ. ఇక ఒక చచ్చిన శవంగా డిసైడ్ అయిపోయాను ప్రభా, నీకు మాట ఇస్తున్నా అనడానికి ధైర్యం చాలటల్లా. ఎందుకని? ఆ మాట ఇస్తే రేపు పొద్దున మళ్ళీ ఎవరన్నా ఏమనంటే మళ్ళీ స్పందించే అవకాశం ఉండకుండా పోద్దని. మాట్లాడలేదా? వినపడుతుందా మీకు? ఈ రిజర్వేషన్ దాచుకుంటున్నాం. దేనికోసం రిజర్వేషన్? అది ఎందుకన్నా మంచిది, మరీ పూర్తిగా సరెండర్ అయిపోతే మంచిది కాదు. సరెండర్ అయిపో, నువ్వు చచ్చిపోయిన బిడ్డగా, చనిపోయిన కుమారుడుగా, కొడుకుగా ఆయన సరెండర్ అయిపోదాం. ఈ శవం జోలికి ఎవడొస్తాడో వాడి సంగతి ఆయన చూసుకుంటాడు.
యేసు ప్రభు శవం దగ్గరే కదరా వేల మంది చచ్చిన వాళ్ళు స్తోత్రం. చచ్చిన వాళ్ళు పడ్డట్టు పడిపోయారు అందరూ. శవమే ప్రభువు శవం దగ్గర. ఆయన దేవుడు అంటే పద్దాక కారు, ఒక మానవుడి దేహమే, ఒక పార్థివ దేహం అక్కడ ఉంది. దేవునికి అత్యంత మనకి శ్రేష్టమైన బిడ్డలుగా మనం ఉండగలిగితే, హల్లెలూయా, ఆ మార్గంలో మనం ఉండగలిగామని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ప్రభువా ఒక మాట ఇవ్వడమే. ఏంటో మాట? అయ్యా నీ మార్గంలో నేను రావాలి, నేను నీ దగ్గరకు వచ్చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందా? అందరికి ఉంటుంది ఆశ. వాళ్ళు అడగకపోయినా రాయి మీద పేరు రాసేస్తాం, ప్రభు నిద్రించిందని. మనం సంకలగరేసుకోవడం, మనం తప్పుకొట్టుకోవడం తప్ప నువ్వు చచ్చిపోకుండా ఎక్కడ వెళ్తావు? కనుక ప్రాధేయపడుతున్నా, ఒక మాట ఇవ్వగలను ప్రభుకి, ప్రభువా నేను నీ మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నా. నేనే మార్గం అన్నావు, ఆ మార్గాన్ని మాకు చూపించావు. ఆ మార్గంలో వస్తేనే నా తండ్రి దగ్గరికి వస్తారన్నారు. అర్థమవుతున్నానా? ఆ మార్గంలో వెళ్ళాలి. ఏంటి ఆ మార్గం అంటే? నువ్వు చనిపోయిన మార్గం ప్రభువా. నేను కూడా చనిపోతున్నా, చచ్చిపోయిన శవంగా నేను మారిపోతున్నా. ఇష్టపడుతున్నావా లేదు ఈ మాటకి? ఆత్మలో బ్రతికుంటా, శరీరంలో చచ్చిపోతా. శరీరం అంటే ఏంట్రా? కామ, క్రోధ, మద, ఇదేగా లోకాశ అన్నాడు దేవుడు. అంటే శరీరం, నేత్రం, అహం చచ్చిపోతాను ప్రభు. చచ్చిపోవటమే కాదంట, సమాధి కూడా చేయాలి. చచ్చిపోయాడికి వదిలేస్తానేంటి? ఎందుకని? మళ్ళీ దేని తిరిగిపోతానని భయం ఏమిటి? ఏం చేయాలి దాన్ని? చచ్చిపోవడం ఒక ఎత్తు, సమాధి చేస్తే కన్ఫర్మేషన్, అబ్బా నో మోర్ దిస్ ఫెలో విల్ కమ్ అవుట్ ఆఫ్. సమాధి చేసేస్తే కానీ ప్రశాంతత. ఈ రాత్రి చచ్చిపోవాలి. నీలో ఉన్న ఆ పాపమేదో, ఆ దోషమేదో, ఎంతమంది నన్ను ఏమన్నా సరే ప్రభువా ఇక బయటికి రాకండి, ఈరోజు సమాధి చేసేస్తున్నా, సిమెంటింగ్ చేసేస్తున్నా, చెప్పగలవా నాని రాత్రి? ఇక నాలో ఉన్న కోపం ఇక బయటికి రాదు నాయన. నేను నిర్ణయం తీసుకున్నా, నా శక్తి చాలదు, కానీ సహాయం చేయి. శక్తి ఇస్తాడు దేవుడు నీకు. ఒక సిమెంట్ బండ కూడా పనికిరాదు ఆయన చేతుల్లో నువ్వు ఆ మాట పెడితే. ఏ మాట? అయ్యా నేను ఇంకా ఎత్తే పరిస్థితుల్లో ఎవరేమన్నా సరే నోరు ఎత్తడానికి ఇష్టపడ్డంలా నైనా నేను ఆ విషయంలో పూర్తిగా చచ్చిపోయిన బిడ్డగా ఆ మాట నాకు వినపట్లేదు అన్నట్టుగా వదిలేయడానికి ఇష్టపడుతున్నా. నా శక్తి చాలదు, నీ శక్తి నా తెచ్చామంటే ఒక పెద్ద సిమెంట్ బండ పడేసినట్టు దాని మీద. ఈరోజు నా ఆశ మనం కలిగి ఉన్నామా? నేత్రాశల మీద, శరీరాశల మీద, ముఖ్యంగా అహం, జీవపడమ్మం అంటే మీరు చాలా ప్రమాదకరం. సైతానుగాడు దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి కారణం అదే. నీలో నాలుగు కూడా తిరుగుబాటు ధోరణి రావడానికి అది. ఈ జీవపడంబాన్ని, అహాన్ని సమాధి చేస్తావా? మాట్లాడుతున్న దేవుడు రమణ కాదు. అసలు 15వ అధ్యాయం చెప్పాలి, ఎందుకు ఇక్కడ ఆపేసే టైం అయిపోయినాలి. హల్లెలూయా. ఈ రోజున నా అహాన్ని చంపేస్తాను ఆయన. ఎందుకని? శవం దగ్గర అహమే ఉంటుంది రే. వినంటారా? శవం దగ్గర అహం ఉంటుందా? కత్తెటికి కస్సా పొడి చేసి వెళ్ళి అబ్బా అని కూడా అంటుందా? చెప్పు కూడా బాగా చెప్తున్నాం కదా, వింటా కూడా బాగుంది కదా. మరి బ్రతకడానికి చాలదు శక్తి. మరేం చేయాలి? ఆశ ఉండాలి, అడగాలి, శక్తి ఇమ్మని. ఈ రాత్రి అడుగుతావా? ప్రభువా నన్ను ఆ రీతిగా చంపేసి సమాధి చేసే ప్రభు. ఏ విషయాన్ని సమాధి చేయాలి? జీవపడంబం, నేత్రాశ, శరీరాశ, వీటన్నిటికన్నా ఇంకా బలమైనది అసలు ఇవన్నాడు దేవుడు. కానీ ఇంతకంటే బలమైన ఆశ ఒకటి ఉంది, అది మీరు తెలిసిపోయింది ఆల్రెడీ. ఏంటది? చెప్పగలరు, మీరు తెలుసు. అసలు వీటన్నిటికి మించిపోయింది అది ధనాశ. ప్రభువా సమాధి చేస్తాను ఆయన, ఈ రాత్రి నాకు సహాయం చేయమంటే సహాయం చేస్తాను. చనిపోవాలి, సమాధి చేసామనుకో ఇక స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గోధుమ గింజ సమాధి అయిపోయింది, అట్లా ఉండిపోద్దా? న్యూ ఫామ్, ఏ న్యూ క్రియేషన్. ఇక రేపటి నుంచి నీ ఆలోచనలు తేడా కనపడిపోద్ది. ఇక రేపటి నుంచి బూతులు ఆడుతుంటే నీకు ఇది ఒకటిరా ఇట్లా కొత్తగా ఉంది నాకు,
అసలు ఇంతకుముందు బూతులు ఆడినట్టుగా ఫీల్ అయిపోతుంటావు. నిజమేనా? ఆ బూతులు తిట్టేవాళ్ళు చూస్తే నువ్వు వస్తుంటుంది మనకి. ఒకప్పుడు మనము తిట్టేవాళ్ళమే. రేపు నుంచి ఇప్పుడు కనుక ఈ రాత్రి నేను డిసైడ్ అయిపోయి, ప్రభు ఈ బూతుల్లో నేను సమాధి అయిపోతున్నా, ఈ కోపంలో సమాధి అయిపోతున్నా, నాయన నా వల్ల కాదు తట్టుకోండి, నీ శక్తి నాకు ఇవ్వు, నీకు మాట ఇస్తున్నాను, మాట ఇచ్చాడు నీకు దమ్ము గలవాడిగా మార్చేస్తాడు దేవుడు. దమ్ము గల కూతురిగా మార్చేస్తాడు దేవుడు నేను రాత్రి. అట్లా బతకమన్నాడు దేవుడు. ఊరికి నామకథం వచ్చి పోవడం ఎందుకు? ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి మాట ఇచ్చి వెళ్ళేవాళ్ళు? నేను నిలబడతాను ప్రభువా, ఒక చచ్చిన శవంలాగా బ్రతుకుతా, లోకరీత్యా చచ్చిన శవంలాగా బ్రతుకుతా, ఆత్మలో మాత్రమే నీ కొరకు బ్రతుకుతా, శరీరంలో పూర్తిగా చనిపోవడానికి ఇష్టపడుతున్నా. కానీ నాకు తెలుసు నేను బలహీనుడిని, కానీ శక్తి నాకు దయచేయి అంటే శక్తిని ఇస్తాడు. రేపటి నుంచి ఒక నూతన వ్యక్తిని నీలోంచి తీసుకొస్తాడు దేవుడు. నీవే కానీ నువ్వు నమ్మవు, నీలోంచి నూతన వ్యక్తి కనపడతాడు. రేపటి నుంచి నీలో నీ మాట తీరులో నూతన వ్యక్తి కనపడతాడు. విత్తనం నిశ్చయంగా ఉంది కదా, నా కదలిక లేదు. ఇప్పుడు కదలిక కలిగిన, ఫలింపు కలిగిన, పుష్పాలతో, పచ్చదనంతో, వర్ధిల్లుతూ, మల్టిపుల్ బ్లెస్సింగ్కి ఒక విత్తనం ద్వారా అనేక వేల విత్తనాలు వచ్చినంత ఆశీర్వాదంగా దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తునందు ఉన్న ఎవరైనా వాళ్ళు ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాయట్రా. ఏంటి క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? ఆయన చావులో పాల్గొనడం. అర్థం కావట్లా. క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి దాని అర్థమైంది? ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాయడంటే అర్థం ఏంటి? ఆయన చావులో ఉన్నాళ్ళని, ఆయన సమాధిలో పాల్గొన్న వాళ్ళని, ఆయన పునరుద్ధానంలో పాల్గొన్న వాళ్ళని. అంతేగాని ఊరికే మాట పట్టుకుపోయి ఎగిరెగిరి పడి మనం ఏం చెప్పుకుని ఉపయోగం లేదు. క్రీస్తునందున ఉండాకి ఇష్టపడతావి రాత్రి. సో నా మార్గము ద్వారా తప్ప ఎవడున్న తండ్రి యొద్దకు రాడు. ఈ రాత్రి తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఇష్టం ఉందా లేదా? మోక్షానికి వెళ్ళడానికి ఇష్టం ఉందా లేదా? బ్రతుకంత అందుకే, ఈ ప్రయాసంత అందుకే, అన్ని కోల్పోయి అన్ని వదిలేసుకొని, ఆశలున్న చంపుకొని, ఆకలున్న తిండి మానేసి, అవకాశాలున్న ఉద్యోగాలు మానుకొని, సరదాగా షికారులు తిరగదామని అనుకున్న ఒక్కరోజు, ఈరోజు ఇవాళ రేపు రాత్రి చింతలపూడి వాక్యం చెప్పారమ్మంటున్నాను. నన్ను నా పెళ్ళేం చేయాలన్నా నేను, అయ్యా నాకు 7:30 ప్రార్థన ఉంది, 7:30 మా ప్రార్థన, కావాలంటే 9కి వస్తా అంటే వాళ్ళు 9 ముగించాలి. అయ్యగారు ప్లీజ్ అయ్యగారు ఆలోచించండి అంటారు. వెళ్ళొచ్చు, సరదాగా మీరు ప్రార్థన చేసుకోమని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నా బాధ్యత పెట్టాడు. వాళ్ళు ఎంతో బతినాడు, మీకే వదిలేస్తున్నాను అని చెప్పి వదిలేసా. మరి ఇంకా నాకు దగ్గర ఫోన్ రాలి. ఇంకా రేపు రాత్రి వాక్యం చెప్తాకి వెళ్ళాలి. చింతలపూడి గ్రామం. హల్లు చెప్దామా? గొప్ప చెప్పటంలా దేవుడు ఆయనకి ఇష్టమైన బిడ్డగా దేవుడు సిద్ధపరచడానికి ఇష్టపడుతుంది రాత్రి. హల్లెలూయా. నా తండ్రి ఎందుకు రావాలి మీరు? రామన్నాడు, వద్దన్నాడా? రాడు అన్నాడని ఎవడు రాడు, నా తండ్రి ఎందుకు ఎవడు రాడు అన్నాడు, రావద్దన్నాడు ఏంటి? రమ్మని అంటున్నాడు. కానీ ప్రాపర్ మార్గంలో రండి. కొంతమంది సహోదరులు ఈ సత్యం తెలియకే, ఏ సత్యం తెలియక, పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటో తెలియక ఏవో మార్గాలు వెతుకుతూ ఉన్నారు పాపం. వాళ్ళు కూడా ఈ మార్గం తెలుసుకోవాలి మన ప్రయాస, అంతేనా? ముందు మనం ప్రయాణించాలి, వాళ్ళు కూడా మార్గాన్ని తెలుసుకోవాలి. అలా చెప్దామా? కాబట్టి రాత్రి చనిపోతున్నాను ప్రభువా, సమాధి అయిపోవడానికి ఇష్టపడుతున్నా, నా పాపంలో, నా దోషంలో, అపరాధంలో. అంతేనా ప్రభు? అంతతో క్లోజ్ అవ్వాలి. సమాధి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు కూడా సమాధితో వాళ్ళ చరిత్ర ముగిసిపోదు. సమాధి ఒక నూతన చరిత్ర అని ప్రారంభమవుతుంది. స్తోత్రం. సమాధి ఒక నూతన చరిత్రకు ప్రారంభమవుతుంది. ఈరోజు దేవుడికి నూతన ప్రారంభం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఒక నూతన సృష్టిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నా శక్తిని నీకు ఇస్తా, నా పునరుద్ధాన శక్తిని మీకు ఇస్తా. నేను తిరిగి లేచా, మిమ్మల్ని కూడా తిరిగి లేచేవాళ్ళుగా చేస్తా. నేను తిరిగి లేచి శరీరంతోనే నేను ఆత్మదేహంతో, మహిమదేహంతో వెళ్ళా. మీరు కూడా చనిపోయి సమాధి చేయబడితే తిరిగి లేచి మీరు కూడా మహిమదేహాలతో నా దగ్గరకు వస్తారు. మార్గం అదే. ఆయన మహిమదేహంతో మనం కూడా మహిమదేహంతో వెళ్తాం. చనిపోయిన మహిమదేహమే, బ్రతుకున్న మహిమదేహమే. ఇట్లా సపోజ్ స్పాట్ ప్రభు వస్తే
మీరు చూస్తూ ఉండగానే నీ దారిని ఎగిరిపోతుంటావు. ఒక పేపర్ కంటే తెలిగి ఎగిరిపోతుంటా పైన. స్పాట్లో దేవుడు కనురెప్ప ఇలా వేసి తీసేలోపు వెళ్ళిపోతామంట. అంత మహిమ గల మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు తిరిగి లేస్తేనే సాధ్యం. చనిపోవాలి, సమాధి చేయబడాలి, ఒక నూతనమైన మార్పు చెందిన వ్యక్తిగా నువ్వు ఉండాకి ఇష్టపడాలి. తిరిగి లేవాలన్నాడా వద్దన్నాడా? అది తిరిగి లేస్తేనే ప్రభుకి మహిమ దేవం దొరికింది. నువ్వు కూడా పాత జీవితంలోంచి, రోత జీవితం నుంచి తిరిగి లేవగలిగితేనే దేవుని దగ్గరికి వెళ్ళి మహిమ శరీరాన్ని పొందుకోగలుగుతావు, ప్రభు దగ్గరికి వెళ్తావు. ఆమేన్. లోకంలో చాలా మంది ఆయా వర్ణాలు, ఆయా విశ్వాసాల బిడ్డలు, ఈవెన్ ప్రభుని ఎరిగామని చెబుతున్నటువంటి బిడ్డల్లో కూడా ఈ మార్గాన్ని ఎవరు పాటించడం. ఇంతకంటే సులువైన మార్గం చెప్పండి ప్రభు అంటారు ఎవరికాళ్ళు. ఇదంతా మన వల్ల కాదు. కానీ కోపంలో చచ్చిపోవడం, అబద్ధంలో చచ్చిపోవడం, అక్రమం చేయడంలో చచ్చిపోవడం, వ్యసనాలు చచ్చిపోవడం వల్ల కాదు. కానీ మన సమాజం చేయలేం. కానీ దీని బదులు ₹1 ఇమ్మంటావా అంటారు. లేదా ఇంకేమన్నా శాంతి జరిపించమంటావా? నీకేం కావాలో చెప్పు. దేవుడన్న బలులు అర్పించుట కంటే మాట వినుట, మార్గాన్ని అనుసరించుట శ్రేష్టం. కనుక డిసైడ్ అయిపోండి. ఈ రాత్రే నువ్వు మోక్షానికి వెళ్ళే మార్గంలో ప్రయాణంలో ఉన్నావా? ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నావా? ఇంకా రాంగ్ రూట్లో ఉన్నావా? రాంగ్ రూట్ లోకమంతా ఉంది. నువ్వు కూడా అలా ఉండేలాగైతే గుడికి రావడం దండగా. నువ్వు దేవుని యొక్క మార్గంలోకి వచ్చేయాలి. ఆయన చూపించాడు, నేను చూపించే మార్గంలో ప్రయాణం చేసి రండి. నువ్వు మార్గంలోకి వెళ్ళాలి. ఇంకా అనేక మందికి ఆ మార్గాన్ని చూపించాలి. చూపించదామా చూపించమా? ముగిస్తున్నాను. ఏ మాట చెప్పి ముగిస్తున్నాను. చూపించగలమా చూపించలేమా? ఏది నూతన మార్గంలో ఉన్నామని చూపిస్తామా లేదా? ఎట్లా? తిరిగి లేచిన జీవితం మాట్లాడేంటి? అరే నిన్నటి వరకు నువ్వు సినిమాకి వచ్చేవాడు కదా, ఇప్పుడు రానంటున్నావేంటిరా? సినిమాలు సమాధి అయిపోయినాయి. నేను కావాలని చూస్తా, టీవీ ముందే అతుక్కుని ఇట్లా ప్రేయర్ జరిగే టైం ఆ టీవీలు నాశనం అయిపోవును కాక. ఇంకో మాట లేక ఆ మాట అంటున్నానులే. దేవుడి దగ్గర అబద్ధం ఆడకూడదు. ఎట్లా మనసాక్షి చెప్తుంది? బతిలాడుతున్నాం కదా, హల్లు చెప్దామా? నూతన అరే నిన్నటి వరకు టీవీ చూసావు కదరా, సినిమాలు చూసావు, సీరియల్ చూసావు కదరా, వాళ్ళు వద్దన్నావేంట్రా? రాత్రి సమాధి చేసాడు దేవుడు నన్ను. చెప్పగలవా ఇంటికి వెళ్ళాక? హల్లు చెప్దామా? కనపడదా నూతన నూతన జీవితం చూసే వాళ్ళకి? రేపటి నుంచి నూతన జీవితం చూడాలి. డిసైడ్ అయ్యేది ప్రభు దగ్గర సమర్పణ చేసుకో. నా మార్గంలో నడుస్తున్నారు వీళ్ళు అని దేవుడు సంతోషపడతాడు. నిన్ను చూసి వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడతారు ఆ మార్గంలోనికి. మేము ఉండలేకపోతున్నామరా, ఎట్లాగా ఈ చేయలేక ఉండలేకపోతున్నామరా? నువ్వు ఎలా ఉండగలుగుతున్నావురా? ఒక తమ్ముడు చెప్పాను, అయ్యగారు నాకు బాగా బలంగా ప్రార్థన చేయండి, నాకు చాలా సమస్య ఉంది. ఏదో తమ్ముడు చెప్తాను, పాప ఆయన కొన్ని బాగా చెప్తాను. నేను అన్నా, నేనెంత ప్రార్థన చేసినా కాదు, ప్రభు దగ్గరికి రా. నీకున్న సమస్యని తన వాక్యము ద్వారా, ప్రభు మాటలో జీవం ఉంది నాన్న, ప్రభు మాటలో పవర్ ఉంది. అది నీ మైండ్లో పడితే దెబ్బతో లోపల బయటికి వెళ్తాయి. నువ్వు రా ప్రభు దగ్గరికి, దేవుని మాటలు విను. ఆ పవర్, ఆ డెన్సిటీ నీ మైండ్లోకి వెళ్ళద్ది. గాడ్స్ వర్డ్ యొక్క లైఫ్ డెన్సిటీ నీలోకి వస్తే నీలో ఉన్న ఇప్పుడు చెబుతున్నావు అవన్నీ దెబ్బతో పారిపోతాయి. మందిరానికి రాదా? మందిరం రాకుండా ఇంట్లో ఉంటున్నా, అన్ని వింటున్నా, ఏంటి ఉపయోగం? కానీ నూతన జీవితం కలిగిన వాళ్ళంగా, తిరిగి లేచిన వాళ్ళంగా బ్రతుకుదాం. ముందుగా చనిపోదాం, తర్వాత మనలో ఉన్న సమస్తాన్ని సమాధి చేద్దాం. నూతనమైన ఆత్మీయ జీవితంతో బ్రతుకుదాం. ఆమేన్. ఎప్పుడొస్తే ప్రభు అప్పుడు మహిమ దేహాన్ని ధరించుకొని, ఒకవేళ ఆయన రాకడ ముందే నేను పోయినా లేపేస్తాను మహిమ దేహంతో. లేదు బ్రతుకుండగానే వస్తే ఆ స్పాట్లో మహిమ దేహంతో వెళ్ళిపోతాను. దేవుడు కోరుకున్నది మీరు నా దగ్గరికి రావాలి. అందరికి, అన్ని కులాలని అట్లాగంటే అన్ని కులాలు, అన్ని మతాలు నా తండ్రి ఇంటికి రావాలి, మోక్షానికి మీరు రావాలి. రావడం కొరకు ఇదొక్కటే మార్గము. ఈ మార్గం తప్ప వేరే మార్గం వెళ్ళిన ఉపయోగం లేదు. సమయం వృధా చేసుకోబాకండి, మీ డబ్బులు వృధా చేసుకోబాకండి. దయచేసి సింపుల్ మార్గం ఇది.
కొంచెం మీరు నిబంధన చేసుకోండి, నాతో మీరు ఉండాలి. ఆయన కోరిక ఏంటంటే ఎక్కడున్నా మీరు కూడా అక్కడ ఉండాలి అంటాడు. ఆమె చెప్దామా? ఇంకొక మాట కూడా చెప్పి ప్లీజ్, ఇంత చేసి ఇంకొక మాట చెప్పి ఒక 5 నిమిషాలు నాకు సహకరి అక్కడే ఇది ఇక్కడ కన్ఫామ్ అయిపోయింది, ఇంతటితో క్లోజ్. మనం ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గం చూపించాం. ఇంకొక మాట కూడా చూపించి ఎక్కువ టైం లేకుండా నేను ముగిస్తాను, మేబీ విత్ ఇన్ 5 minutes. 9వ వచనంలో 8లో ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అన్నాడు. అవునా? ఇది మీకు కావాలని చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వినండి, విన్నాను, నా తల బాదుకో, మేము మాతో నో తెరవన బాకండి ప్లీజ్. ఆమెను చెప్పరేంట్రా? అమ్మయ్య నమస్కారం. 8వ వచనం చూడండి, ఫిలిప్ ఏమన్నాడు? తండ్రిని మాకు కనపరచయ్య, మాకు అంతే చాలు. స్తోత్రం చెప్తామా? 9వ వచనం ఏమన్నాడు ఫిలిపు? నేను ఇంతకాలం మీ దగ్గరే ఉన్నానే, నువ్వు నన్ను ఎరగవా? చూసారా దీని అర్థం? ఎందుకు చెప్పే మాట ఇప్పుడు మీకు? ఎందుకు చెప్పాను ఈ మాట? త్వరగా చెప్పాలి, టైం అయిపోయి. మీరు లేట్ చేస్తే నేను చేసేది ఏం లేదు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటిరా? నేను ఇంతకాలం మీతో ఉన్నాను చూడలేదంటున్నాను, అర్థం ఏంటి? నేనేరా బాబు తండ్రిని అంటే ఇద్దరు ఒకటేనా? ఆ, ఈ కళ్ళారా చూసి కూడా కొన్ని శాఖల గురించి మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మన 3 రోజులు యేసు ఎవరు ప్రాణం పెట్టారు? ఎవరు రక్తం కార్చారు? ఆ చివరిలో మాత్రం కొసమెరుపుగా మాయ చేయడానికి జనాన్ని ప్రైజులాడంటారు. ఇలాంటి శాఖలు ఉన్నాయి, జాగ్రత్త. అందుకు చెప్తుంటాను, నేను ఇంతకాలము తండ్రిగా నన్ను చూపించమంటే, తండ్రికి నేనే బాబు ఎంతకాలం మీతో ఉన్నాను నన్ను అడగట్లేదా? నన్ను చూచినాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, మరింతకు ఇంకెందుకు అడుగుతున్నావు అన్నాడు. స్తోత్రం చెప్తారా? పక్కా కన్ఫర్మ్ చేసేయండి. ఎవడన్నా వచ్చి తండ్రి వేరు కుమారుడు వేరు అంటే పక్కా కన్ఫర్మ్ చేసి చూపించండి. ఇది ముందు మనకు అవగాహన చెందితే మనల్ని ఎవడేం చేయలేడు. నువ్వు మగపిల్లడివి, ఆడపిల్ల దగ్గరకు వచ్చి నువ్వు మగాడివి మగాడు అయిపోతావా? ఆడు 100 సార్లు చెప్పాడని. ఇప్పుడట్లా అసలు నిజంగా నువ్వేంటి తెలియనప్పుడు అడిగి చెప్తే నమ్మేస్తావు. ఇప్పుడు నీకు తెలిసింది కదా, ఇప్పుడు ఎవడ మోసం చేయగలడు నిన్ను? ఇంకా ముందుకెళ్ళి ఒకటి, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మట్లేదా? అది ఎవడికో కాదు, ఆయన కాదు, మనకే ఈ ప్రశ్న. నమ్ముతున్నారా? తండ్రిలో ఆయన ఉన్నాడు, ఆయనలో తండ్రి ఉన్నాడు అంటే ఇద్దరు ఒకటేనా? వేరు వేరని మరి వాక్యము ఈ మాట ఆ బైబిల్ ఉండదేమో నాకు తెలియదు. ఇంకా ముందుకెళ్ళండి. నేను మీతో చెప్తున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు, నా యందు చెప్పండి, తండ్రి నా యందు, ఇంకేం కావాలి చెప్పండి? తండ్రి నాలో నివసిస్తున్నాడు అంటే అర్థమైంది నాన్న. ఎన్ని ఇప్పుడు మూడు మూడు ప్రూఫ్లు. తండ్రి నాలో నివసిస్తున్నాడు. అలాగే 11 తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి. మొత్తుకున్నాడు ఆయన, ఒరే బాబు ఇద్దరు ఒకటేరా, వేరు చేయబాకంటారా మమ్మల్ని. బలవంతాన పట్టి చీల్చేస్తున్నాం మనం ప్రభువుని. నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. స్తోత్రం నిమిత్తం ఎంత ఎంత బాదుకున్నాడు తను, నన్ను నమ్మండిరా బాబు, మీ ఇద్దరు ఒకటేరా బాబు అని మొత్తుకుంటుంటే అబ్బే అట్లయితే మేము బతకలేం. వేరని చెప్తే మేము సంస్థ పెట్టుకుని బతకగలం. నువ్వు కలిపేస్తే అట్టా మా సంస్థ ఎగిరిపోతుంది. ఇంకా ముందుకెళ్దాం. ఆ,
చూడండి 14 వచ్చిన, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. ఆ పై వచనంలో ఏమన్నాడు? మీరు నా నామమున దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని యందు సంతోషపడడానికి దాన్ని చేస్తాడు. పై వచనంలో నేను నన్ను అడిగితే తండ్రి చేస్తాడు అన్నాడు. ఆ కింద వచనంలో మీరు నన్ను ఏమి అడిగినా నేనే చేస్తాను. అక్కడేం తండ్రి చేస్తానన్నాడు, ఇక్కడ అంతే. మళ్ళీ 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 అదిగో అట్లా అన్నాడు కాబట్టి తండ్రి వేరైపోయిందని చెప్పకూడదు. ఇక అది కూడా కావాలని మీరు చూపిస్తున్నారు. కాబట్టి ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు దేవుడు దీవించి స్థిరపరచునుగాక. ఈ రాత్రి మనందరి జీవితాల్ని దేవుడు సమాధి చేసి, ఈ లోకపు బ్రతుకులో సమాధి చేసి, హల్లెలూయా, ఒక నూతనమైనటువంటి ఆత్మీయ జీవితంలో తిరిగి లేపి ఆయన యొక్క మోక్షానికి మనం సిద్ధపరచునుగాక. ఆయన మార్గమే సత్యము. ఆమేన్. ఆయన మార్గంలోనే జీవముంది. ఏ జీవం అది? నిత్యము జీవించే జీవముంది. ఆ కృపకు ప్రపంచంలో అందరూ కూడా సిద్ధపరచబడుదురు గాక. ఆమేన్. ప్రేమగల దేవ, ఈ మాటలు దీవించండి. నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. క్షేమంగా గృహాలకు చేర్చండి. రేపటి దినాన్న ప్రభు మీ చిత్తమైతే మందిరంలోకి చేరి మేమందరం కలిసి ఘనంగా స్తుతించే అవకాశం దయచేయండి. అయ్యా, శ్రేష్టమైన సమయం ప్రభు. నీ బిడ్డలకు మనసాక్షి నాయన, ఒక అర్ధగంట ప్రభు నీ సందులో కనపడడానికి ఎంత దీవెన నాయన, అది ఎంత దీవెన ప్రభు. నీ బిడ్డలతో మాట్లాడిన ఆయన అవకాశాలు ఉంటూ ఉండగా ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందో లేదనేటువంటి భావన దయచేయండి ఆయన. నా వరకు నేను ఇదే నాకు ఆఖరి అవకాశం అనుకుంటూ బ్రతకాలి ప్రభు. మరొక అవకాశం ఉంటుందని ఆలోచన వద్దు నాయన. నీటి బుడగలము ప్రభు. ఇప్పుడు పగిలిపోతామో తెలియనప్పుడు రేపు మరొక సంవత్సరం కాదు నాయన. ఈ ఈ ఈ అవకాశం నేను తీసుకుంటాను. ప్రతి అవకాశాన్ని సొంతం చేసుకుని దీవించబడి బిడ్డలుగా సిద్ధపరచమని పేరున ఇంకెవరైనా కొత్తగా వస్తే అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, తమ్ముళ్ళు అందరినీ పేరు దీవించాలి. మా చుట్టుపక్కల ఉన్నటువంటి మహమ్మదీయ హైందవ సోదరుల కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు, వారి బిడ్డలు ఎక్కడున్నా మా బిడ్డలు ఎక్కడున్నా, మరి ఏ దేశాల్లో ఉన్నా అందరికీ క్షేమం దయచేయండి. అందరికీ ప్రభువా మీ యొక్క రక్షణ భాగ్యం ప్రసాదించండి. మీ చల్లని హస్తాలతో ఆశీర్వదించి పంపించండి. మరి ముఖ్యంగా పరీక్షలు రాసిన బిడ్డలకు ప్రత్యేకమైన కృప దయచేసి, 10th క్లాస్ బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు. వారు ఏ విశ్వాసంలో ఉన్నా, నిన్ను ఎరిగినా ఎరగకపోయినా వారందరూ కూడా ప్రార్థిస్తున్నాము. అందరి బిడ్డలకు మేలు చేసి సహాయం చేయమని యేసునామమున వేడుకుంటాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి దీవెన చేరిన మనందరి పైన సదాకాలంతోనే కాపాడి నడిపించి, ఈ రాత్రి ఆ విశ్వాస్యత ద్వారా మనల్ని కాపాడి మళ్ళీ ఉదయకాలంలో కృప ద్వారా మళ్ళీ మందిని నడిపించును గాక. ఆమేన్. వందనాలు. వెళ్ళండి.